ఉపక్రమే యమ్నత్వా కృతకృత్యాస్యు నమామి గజాననం. ముందుగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములు ప్రణమిల్లుతూ ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సువిశాల వేదికను అలంకరించినటువంటి గురువుగారైనటువంటి చిదంబర శాస్త్రి గారికి నా హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పదవి ఇస్తామని ప్రలోభ పెట్టిన, ధనం చూపించి ఆశ పెట్టిన, మతం మారము అని సిద్ధపడినటువంటి సమాజాన్ని గొంతు మీద కత్తి పెట్టి, రే నువ్వు మతం మారకపోతే నీ తల్లిని కోల్పోతావు, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని కోల్పోతావు, ఆఖరికి నీ ప్రాణాలు కూడా కోల్పోతావు అని చెప్పినప్పటికీ తల్లి లాంటి ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పి ఈ దేశ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మన తాత ముత్తాతల నిజమైన వారసులుగా నేను హిందువుని అని గర్వంగా చెప్పి ఇక్కడ కూర్చున్నటువంటి మీ హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. మనం మహాభారతంలో గమనిస్తే ఇద్దరు తల్లిని చూడొచ్చు. ఒకటి కుంతీదేవి అయితే ఇంకోటి గాంధారి. గాంధారి తన భర్తని ఆదర్శంగా తీసుకొని, ఎలాగైతే తన భర్త కళ్ళు కనపరావు ఈ లోకాన్ని చూడలేడు, గాంధారి కూడా తన కళ్ళకు గంతలు కట్టుకొని ఈ లోకాన్ని చూడకూడదని అనుకుంటుంది. అయితే తన 9 బిడ్డలు ఎవరైతే కౌరవులు ఉన్నారో వారు తప్పుటి మార్గంలో వెళ్తున్నా సంస్కరించకుండా, తప్పు పనులు చేస్తున్నా వారిని సంస్కరించకుండా, పట్టించుకోకుండా వదిలేసినటువంటి తల్లి 9 బిడ్డల్ని కోల్పోయి చివరికి అనాథగా మిగిలిపోయిన తల్లి గాంధారి అయితే, ఇంకొక తల్లి కుంతీదేవి తన కొడుకులు ఎన్నో వైపరీత్యాలు కష్టాలు అనుభవిస్తున్న సమయంలో వారి వెంటే ఉంటూ వారిని సంస్కరించి మంచి త్రోవలో నడిపించి, వారు తప్పు చేస్తున్నా మందలించి మంచి మార్గంలో నడిపించినటువంటి తల్లి కుంతీదేవి వారి చెయ్యి పట్టుకొని ఈ జగత్తు గురువైనటువంటి శ్రీకృష్ణుడు పాదాల దగ్గర కూర్చుండబెట్టి వారిని భక్తులుగా చేసి మంచి మార్గంలో నడిపించినటువంటి తల్లి కుంతీదేవి. ఒక పక్కన కౌరవుల పక్షాన భీష్ముడు, సహజ కుండలాలు ధరించినటువంటి కర్ణుడు, అలాగే మరణం లేనటువంటి అశ్వత్థామ, గురువైనటువంటి ద్రోణాచార్యుడు, వీరంతా ఒక పక్షాన ఉండి యుద్ధం చేసినప్పటికీ ఆ తల్లికి పుత్రశోకం కలగకుండా ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ధర్మం విజయం సాధించారు పాండవులు. ఇక్కడ మనకు ఆదర్శం ఆ తల్లి కుంతీదేవి. వారి బిడ్డలను సంస్కరించి సన్మార్గంలో నడిపించింది. మన దేశ సంస్కృతి అమ్మ సంస్కృతి. అమ్మ పిల్లల్ని సంస్కరించి సన్మార్గంలో పెట్టాలనేది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. మనం అమ్మ సంస్కృతికి దూరం అయితే మనం మన సంస్కృతికి దూరం అవుతున్నట్టు. ఎప్పుడైతే మనం అమ్మకు దగ్గర అవుతున్నామో మన సంస్కృతికి మనం దగ్గర అవుతున్నామని మనం గమనించాలి. క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక స్త్రీ, ఆమె అక్కడే ఉంటూ ఆ యొక్క చర్చిలోనే ఉంటూ వారి యొక్క నామ సంకీర్తనాలు స్మరిస్తూ ఆ యొక్క పాటలు పాడుతూ అలాగే ఉండేది. ఆమెకి అనేకమైనటువంటి సందేహాలు ఆమెలో ఉన్నాయి. అయితే ఈ సందేహాలు తెలుసుకోవాలని ఆ పక్కన జరుగుతున్న